Welcome to TBK Career Point. So now we are going to discussing about the new function or new operator which is called SQL row number. So far we have covered the number of operators. ఇప్పటి వరకు మనం number of operators commands cover చేసాం. So how to work on the database or the table. So from the beginning, from the scratch we have started. So please if anybody not seen the videos, please go back to all the videos in the playlist. The playlist name in the channel is SQL Developer. So in that SQL Developer playlist you can able to find all the SQL commands and operators from the beginning, from starts from the create or starts from alter. So all the commands we have worked on the table and with the number of operators. So please go back to the videos and refer all the videos to know more about the SQL, how to work with the SQL and how to write different type of queries, right? So now we are going to discussing in the new concept row number. So row number function ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఈ rownum which is called row number or rownum, ఇది ఏం చేస్తుందంటే it returns the number of records. It returns the number of records in the table or from the table. So this is the basic definition. So this is very important in view of the placements. So they will ask you about how to fetch the records from the number of records from the table. So then we can use the row number. ఈ రో నెంబర్ అనేది మనకి ఒరాకిల్లో మనం యూజ్ చేస్తాం. సో అలాగే MySQLలో కనుక మనం యూజ్ చేయాలనుకుంటే లిమిట్ అనే మనకి ఆపరేటర్ ఉంటుంది కమాండ్. ఈ లిమిట్ కమాండ్ యూజ్ చేసి వీ కెన్ ఏబుల్ టు రిట్రీవ్ ది నెంబర్ ఆఫ్ రికార్డ్స్. సో అలా మనకి ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ఒక్కొక్క కొన్ని కమాండ్స్ మారుతాయి. MySQL ప్లాట్ఫామ్కి, ఒరాకిల్ ప్లాట్ఫామ్కి, SQL సర్వర్కి. సో ఒక్కొక్క సాఫ్ట్వేర్ సో కొన్ని కమాండ్స్, స్పెషల్ కమాండ్స్ కొన్ని యూజ్ చేస్తారనమాట. సో అది ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్, వర్షన్ టు వర్షన్ కొన్ని కమాండ్స్ మాత్రం చేంజ్ అవుతుంటాయి, కొన్ని కామన్గా వర్క్ అవుతాయి. ఎనీహౌ సో వీఆర్ వర్కింగ్ విత్ ది ఒరాకిల్ సాఫ్ట్వేర్. సో మనం ఒరాకిల్ సాఫ్ట్వేర్ అరౌండ్ ఇట్ ఈస్ బిట్వీన్ 10G ఆర్ 11G సో మనకి సపోర్ట్ చేస్తుంది. సో మనకి ఈ వర్షన్స్లో మనం ఏ అయితే డిస్కస్ చేసామో ఆల్ కమాండ్స్ వీ కెన్ ఏబుల్ టు వర్క్ ఆన్ దట్. సో మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది కమాండ్స్ అండ్ ఆపరేటర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్. అండ్ సో MySQLకి వచ్చినప్పుడు కొన్ని కమాండ్స్ 1 or 2 కమాండ్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. సో అలా మనకి rownum ఫంక్షన్ అనేది మనకి MySQL డేటాబేస్కి వెళ్ళినప్పుడు, MySQL ప్లాట్ఫామ్కి వెళ్ళినప్పుడు మనకి లిమిట్ అనేది యూజ్ చేస్తారనమాట. ఎనీహౌ సో మనం ఇప్పుడు ఒరాకిల్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి rownum అనేది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సో మనకి ఫెమిలియర్ ఉన్న టేబుల్ ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటున్నాం. సో వీఆర్ ఆల్రెడీ ఫెమిలియర్ విత్ ది ఎంప్లాయీ టేబుల్ విచ్ ఈస్ కాల్డ్ ఎంప్లాయీ అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ and employee salary. Okay, so now the number of records 1 2 3 4 5 and the names are A B C D E. Salaries are 20K, 10K, 5K, 25K, 30K. So for example in this how many records are there? We have 5 records are there. Okay, so ఈ 5 రికార్డ్స్లో మనకి టేబుల్ ఉంది. మనకి ఎగ్జాంపుల్ 5 రికార్డ్స్ తీసుకున్నాం, మీరు ఎనీ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అయినా తీసుకోవచ్చు. సో బేసిక్గా ఈ rownum ఫంక్షన్ పర్పస్ తెలియాలంటే మనం బిఫోర్ దట్ విల్ వర్క్ ఆన్ ది సమ్ క్వైరీస్ ఆన్ ఇట్, దెన్ లెట్ us నో వాట్ ఈస్ ది యాక్చువల్ పర్పస్ ఆఫ్ ది row number. సో నాకు ఇప్పుడు వాట్ ఈస్ ది ఇంటెన్షన్ ఏంటంటే నాకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 5 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 5 రికార్డ్స్లో నాకు నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయని తెలియాలంటే ఏం చేస్తాం మనం. సో మనకి ఆల్రెడీ వీ నో ది కౌంట్ ఆపరేషన్, కౌంట్ స్టార్. సో మనకి కౌంట్ అగ్రిగేట్ ఫంక్షన్ ఒకటి ఉంది, సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో మనకి ఇలా చేస్తే ఏమవుతుంది, సో ఈ కమాండ్ ఎప్పుడైతే ఈ క్వైరీ ఎప్పుడైతే రాస్తామో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ 5.
సో మనం టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అని ప్రింట్ చేయాలనుకుంటే ఏమవుతుంది, ఎలా రాయాలంటే, సో సెలెక్ట్ కౌంట్ స్టార్ యాజ్ టోటల్ నంబర్ ఆఫ్ రికార్డ్స్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, అలియాస్ ఆపరేటర్ అనేది టెంపరరీ నేమ్ ఇస్తాం ప్రింట్ చేసేటప్పుడు. టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఇలా రాసినప్పుడు ఏమవుతుంది, సో మనకు వచ్చే అవుట్పుట్ వచ్చేసి టోటల్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ని 5 రికార్డ్స్ ప్రింట్ అవుతుంది అన్నమాట. సో మనకి ఇలా ప్రింట్ అవుతుంది. సో నాకు అలా కాకుండా నాకు ఒక ఫస్ట్ 3 rows కావాలి, ఫస్ట్ 3 రికార్డ్స్ కావాలి, లేదంటే ఫస్ట్ 4 రికార్డ్స్ కావాలి, లేదంటే ఫస్ట్ 5 రికార్డ్స్ కావాలి. ఆ రికార్డ్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మనకి ఎలా ప్రింట్ అవుతుంది, సో మనకి కౌంట్ స్టార్ యూజ్ చేస్తే ఉపయోగపడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు శాలరీ గ్రేటర్ దెన్, సో శాలరీ గ్రేటర్ ఏదైనా ఒక కాలం రెఫరెన్స్ తీసుకొని ప్రింట్ చేసామనుకోండి, అప్పుడు ఎలా ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఇలా అడిగినప్పుడు ఎన్ని ప్రింట్ అవుతుంది, మొత్తం 5 రికార్డ్స్ మొత్తం ప్రింట్ అయిపోతాయి. ఓకే, సో 5 రికార్డ్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రింటెడ్. యాక్చువల్గా టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ ప్రింట్ అయిపోతాయి. సో అలా కాకుండా ఇంకొక వే ఏంటి, ఏదైనా ఒక కాలం రెఫరెన్స్ తీసుకోవడం, వేర్ ఈ శాలరీ లెస్ దెన్ 30 అన్నాం అనుకోండి, వేర్ ఈ శాలరీ లెస్ దెన్ 30. సో ఈ శాలరీ కంటే తక్కువ ఉన్న రికార్డ్స్ ఏమేమి ఉన్నాయి, 25, 5, 10, 20 ఈ 4 రికార్డ్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. సో మనకి టేబుల్ ఏం ప్రింట్ అవుతుంది, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ. సో మనకి 30 కంటే తక్కువ ఉన్న రికార్డ్స్ 1A 20K అండ్ 1B 10K, 3C 5K అండ్ 4D లెస్ దెన్ అన్నారు కాబట్టి 4D కూడా రాదు. సో ఓన్లీ 3 రికార్డ్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రింటెడ్. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక స్పెసిఫైడ్ కండిషన్ యూజ్ చేసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయని ప్రింట్ చేయడం ఒక టైపు, లేదంటే టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ప్రింట్ చేయడం ఒక టైపు. మనకి ఇంతవరకు తెలిసింది అదే. సో మనకు అలా కాదు, నాకు స్పెసిఫిక్గా నేను ఏమడుగుతానంటే, ఐ వాంట్ టు ప్రింట్ ది ఫస్ట్ 4 rows, ఫస్ట్ 4 రికార్డ్స్ కావాలి నాకు, లేదంటే ఫస్ట్ 5 రికార్డ్స్ కావాలి, లేదంటే ఫస్ట్ 10 రికార్డ్స్ కావాలి, లేదంటే ఫస్ట్ 2 రికార్డ్స్ కావాలి. సో అలాంటి స్పెసిఫిక్గా ఇఫ్ యూ వాంట్ టు ఫెచ్ ది నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఫ్రమ్ ది టేబుల్, వాట్ ఈజ్ ది సొల్యూషన్ ఈస్ వీ నీడ్ టు యూజ్ ది రో నంబర్. అది ఎలా యూజ్ చేస్తామనేది ఒకసారి చూడండి. సో దిస్ ఈజ్ ది యాక్చువల్ పర్పస్ ఆఫ్ ది రో నంబర్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్. సో ఇంతవరకు రాసినప్పుడు ఏమవుతుంది, ఆల్ రికార్డ్స్ ప్రింట్ అయిపోతాయి. మనకు అలా కాదు. సో నాకు కావాల్సింది ఫస్ట్ 3 రికార్డ్సే కావాలి. సో ఫస్ట్ 3 రికార్డ్స్ కావాలంటే ఏం చేయాలి, వేర్ రో నంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఫస్ట్ 3 రికార్డ్స్ 3 కంటే తక్కువ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ప్రింట్ అవుతాయి అనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఏమేమి ఉన్నాయి అప్పుడు మనకి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ. సో మనకి ఫస్ట్ రికార్డ్ ప్రింట్ అవుతుంది, సెకండ్ రికార్డ్ ప్రింట్ అవుతుంది, థర్డ్ రికార్డ్ కూడా ప్రింట్ అవుతుంది. బికాస్ మనం ఇక్కడ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసాం కాబట్టి. 1A 20K, B 10K అండ్ C 5K. This is the answer for how to fetch the first 3 records, right? Or else how to fetch the 2 రికార్డ్స్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం, రో నెంబర్ లెస్ దెన్ 3. సో లెస్ దెన్ 3 ఉన్నప్పుడు ఏమవుతుంది, రో నెంబర్ 1. సో 1 ఈజ్ లెస్ దెన్ 3. సో దెన్ 1 విల్ బి ప్రింటెడ్. సో నెక్స్ట్ రో నెంబర్ 2 ఈజ్ లెస్ దెన్ 3. సో దట్స్ 2 విల్ బి ప్రింటెడ్. రో నెంబర్ 3 చెక్ చేస్తుంది, 3 ఈజ్ లెస్ దెన్ 3 కాదు కాబట్టి ఫస్ట్ 2 రికార్డ్స్ ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది రిజల్ట్ విల్ గెట్. సో ఎనీహౌ దిస్ ఈజ్ ది వే ఆఫ్ రైటింగ్ ది క్వైరీ, హౌ టు ఫెచ్ ది ఫస్ట్ 3 రికార్డ్స్ ఆర్ ఫస్ట్ 4 రికార్డ్స్ ఆర్ ఫస్ట్ 5 రికార్డ్స్. సో ఫస్ట్ 5 రికార్డ్స్ మనకు కావాలనుకుంటే ఏం రాయాలి, ఇప్పుడు ఫస్ట్ 4 రికార్డ్స్ కావాలనుకుంటే ఎలా రాయాలంటే, సో వీ హ్యావ్ టు యూస్ రో నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫస్ట్ 4 రికార్డ్స్. ఫస్ట్ 1 చెక్ చేస్తుంది, 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కాదా, ఎస్.
సో 1 రికార్డ్ విల్ బి ప్రింటెడ్, ఫస్ట్ రికార్డ్ ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ 2 చెక్ చేస్తుంది, 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 4, ఎస్, సెకండ్ రికార్డ్ ఆల్సో విల్ బి రిట్రీవ్డ్. అండ్ 3 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 4, సో థర్డ్ రికార్డ్ ఆల్సో విల్ బి రిట్రీవ్డ్. 4th ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 4, 4 ఈజ్ నాట్ లెస్ దెన్ to 4, but 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, ఈక్వల్ టు ఆపరేటర్ ఉంది కాబట్టి 4 అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. రైట్, ఫస్ట్ 4 రికార్డ్స్ మనం ఫెచ్ చేసుకున్నాం. ఇలా ఎనీ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని మనం ఫెచ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో వీల్ యూజ్ ది రో నంబర్ అనేది యూజ్ చేసుకొని మనం ఫెచ్ చేసుకోవచ్చు. తర్వాత అందులో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, వాళ్ళ రికార్డ్స్ అన్నీ కావాలి నాకు, వాళ్ళ రికార్డ్స్ డీటెయిల్స్ అన్నీ కావాలనుకున్నప్పుడు స్టార్ యూజ్ చేస్తాం. లేదా ఓన్లీ శాలరీ కావాలనుకున్నప్పుడు ఈ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ వేర్ రో నెంబర్ ఈక్వల్ టు 4, అంటే ఫస్ట్ 4 రికార్డ్స్ యొక్క శాలరీస్ కావాలి. సో ఫస్ట్ 4 రికార్డ్స్ యొక్క శాలరీస్ ఏంటి, ఈ శాలరీ 20K, 10K, 5K and 25K. సో దిస్ ఈజ్ ది వే ఆఫ్ హౌ రిట్రీవింగ్ ది డేటా. సో మన టేబుల్లో ఉన్నటువంటి ఫస్ట్ 4 రికార్డ్స్ కానీ 3 రికార్డ్స్ కానీ 5 రికార్డ్స్ కానీ ఫెచ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఇలా కండిషన్ రాసుకొని ఈ ఫంక్షన్ రో నెంబర్ అనే ఒక కీవర్డ్ ఆర్ ది కమాండ్ ఆర్ ఆపరేటర్ యూజ్ చేసుకొని సో వీ కెన్ గివ్ ది నెంబర్ ఆఫ్ రికార్డ్స్ హియర్. ఆ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా విల్ fetch that particular records we are going to fetching. We are not going to fetching the values based on the condition. Where clause మనం యూజ్ చేయట్లేదు, ఇక్కడ వేర్ క్లాజ్ రాసిన తర్వాత కాలం మనం స్పెసిఫై చేయట్లేదు, కాలం కాకుండా మన స్పెషల్ కమాండ్ యూజ్ చేసి మనం రికార్డ్స్ అన్నిటిని కూడా ఫెచ్ చేస్తున్నాం అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూజింగ్ ది కౌంట్ ఆపరేటర్ యూజ్ చేయడం, లేదా ఏదైనా కాలం స్పెసిఫై చేయి రికార్డ్ రిట్రీవ్ చేయడం, లేదా రో నెంబర్ అనేది యూజ్ చేసి రికార్డ్స్ ఫెచ్ చేయడం అనేది డిఫరెన్స్ తెలిసేయాలి. సో ఐ హోప్ యూ గాట్ ఇట్ రైట్. సో ఎనీహౌ దిస్ ఈస్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ రో నెంబర్. You please work on the different tables and how it is fetching the data. So please observe it on the editor. That's all about the SQL row number operator. So in the next video we'll go for the next concept. That's all for now. Thank you all.